రాజ్యాల్లో ఉండేది. నేను ఆయన నాకు చూసిన మనిషి. ఆ విషయం ఎన్నో జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. మా బంధువులు కూడా, నా నాయన బంధువులు కూడా వాళ్ళ జ్ఞాపకాలు చెప్పిండ్రు. ఆ జ్ఞాపకాలు నా దగ్గర ఉన్నాయి. ఇంకేమంటే ఆయన బయట మేము మా బంధువులకు బయట పిలిస్తే ఆయన కూడా పాటలు పాడుకుంటూ, దేశభక్తి పాటలు పాడుకుంటూ మా బంధువులు ఎంబడి వచ్చేవారు. అటువంటి దర్శనం జ్ఞాపకాలు బంధువులు తెలిసిన విషయాలు నా దగ్గర ఉన్నాయి. అది ఒక విషయం. రెండో విషయం, మనకు తెలంగాణ కీర్తి మంత్రులు అనే ఒక పుస్తకం వచ్చింది. ఆ ప్రకారంగా మన నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లా సేవా కీర్తి మంత్రులు ఈ పుస్తకం నేను రాయదలుచుకున్నాను. వారి బయోడేటా ఇప్పుడే ఒక 17 మంది ముఖ్యులు సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు, కవులు, కుమార్ శర్మ అటువంటి వారు, నాటక రంగంలో ఉన్నవాళ్ళు, వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నాకు వాళ్ళ బయోడేటా, వాళ్ళ చరిత్ర ఒక 2-3 పేజీలు రాసిస్తే ఆ బుక్ ప్రింట్ చేసేది నేను చేస్తాను. రాబోయే తరానికి 50-100 సంవత్సరాల అది లాభం అవుతుంది. ఇవాళ కార్యక్రమం జరిగింది. మళ్ళీ ఒక 10 రోజులకు, నెల 15 రోజులకు ఏముండదు. హనుమంత్ గవర్నమెంట్ హనుమంత్ రెడ్డి అటువంటి పెద్ద మనిషి పనిచేసి ఆయన ఇప్పుడు ఏమి దొరుకుతారు. ఇప్పుడు కుమారెడ్డి గారికి కూడా లేకుంటే నేను మళ్ళా ఆయన ఇంట్లో చూసి ఆయన పుస్తకం ఇచ్చిన అట్లనే ఇటువంటి గుంటూరు జిల్లా సేవా వివిధ రంగాల్లో కీర్తిమంతులు ఉన్న వాళ్ళ చరిత్ర రాసే విషయం ఉన్నది. కానీ ఇప్పుడు నా వయసు చెప్పడం నేను వాళ్ళ దగ్గర కూర్చుని రాసుకోలేను. వాళ్ళే రాసిస్తే ఫిట్ చేసే కోసం నేను ప్రయత్నం చేస్తాను. మీ అందరి సహకారం ఈ ముఖ్యులకు స్పెషల్ ప్రయత్నం చేస్తూ